की जय। बाबा की जय। మెహర్ బాబా కి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారము గ్రహించవలసిన తీరులను గ్రహించి చదవగా హలో సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీతోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించినట్ల మమ్మల్ందరినీ అనుగ్రహింపుము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రభువు మనందరికీ ఈ సహజీవన కార్యక్రమం అనేటటువంటి ఒక ప్రసాదాన్ని మనకి ఆశీర్వదించి తద్వారా మనం ఆయనతో రోజు 60 నిమిషాలు గడిపేటట్టుగా మనకు అవకాశం ఇస్తూ మన ద్వారా ప్రపంచంలో చాలా మందికి ఇది మీరు యూట్యూబ్ లో హలో హలో జై బాబా. బాబాయ్ జై బాబా. కంటిన్యూ చేయండి. అందరూ ఉన్నారా? జై బాబా. అవతార్ ఉన్నారు బాబాయ్, ఉన్నారు. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమతోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. ప్రీతమ ప్రభు మనందరికీ సహజీవనం అనేటటువంటి ఈ సదవకాశాన్ని ఆశీర్వాదంగా ఇచ్చి ఆయనతో 60 నిమిషాలు మనమే కాకుండా ఇంచుమించుగా చాలా మంది, అంటే మన గ్రూప్ కాకుండా చాలా మంది పై వాళ్ళు కూడా ఇందులో దూర ప్రదేశాల నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాను నేను. అందుచేత ఏమిటంటే మనం ఈ కార్యక్రమానికి మనకిచ్చిన లాభం ఏమిటంటే 60 నిమిషాలు ఆయనతో ఉండడం. 60 నిమిషాలు బాబాతో మనం చాలా మౌనాన్ని పాటిస్తూ ఉంటున్నాం. ఎప్పుడు ఇంత మౌనాన్ని పాటించి మనం ఉండలేదు. కాబట్టి ఇది ఒక మంచి బ్రహ్మాండమైన అవకాశం బాబా ఇచ్చారు. ఒక విధంగా మౌన ఆవిష్కరణ ప్రతిరోజు జరుగుతూ ఉన్నది. ఈ మౌన ఆవిష్కరణలో మనం ఒక విధంగా ఆయన అనుగ్రహ పాత్రలను కాగలుగుతున్నాం. ఇంతటి సదవకాశాన్ని బాబా మనకి ఇచ్చాడు. అందుచేత ఆ ప్రభువుకి మన తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, ఉన్నతాత్మల తరపున, సురుల తరపున, సమస్త దేవతా వర్గం తరపున 100,000 కోటి పాదాభివందనాలను సమర్పిస్తూ ఇప్పుడు ఇందులో భాగంగా మనం ప్రవచనాలు అవి వచనంలో చెప్పుకుంటున్నాం, చరణాలుగా చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు 76 చరణాలు చెప్పుకున్నాం. ఈరోజు 77, 78వ చరణం చెప్పుకుంటున్నాం. బాబా అంటున్నారు చూడండి ఎంత అద్భుతంగా అంటారు. హృదయ సంబంధమైన అవిశ్రాంత స్థితి లోపము, హృదయ సంబంధమైన అవిశ్రాంత స్థితి లోపము, అధికారం ఆస్తుల కోసం ప్రాకులాడే స్వభావం దీనిది, అధికారం ఆస్తుల కోసం ప్రాకులాడే స్వభావం దీనిది. ఇది 77. 78లో బాబా కోరికలు తీర్చుకొనగా అధికారం ఆస్తులను ఆశించుచు, కోరికలు తీర్చుకొనగా అధికారం ఆస్తులను ఆశించుచు, కోరికలు తీర్చుకొనుటే కొంత సంతృప్తి పొందుతుంది, కోరికలు తీర్చుకొనుటే కొంత సంతృప్తి పొందుతుంది. ఇది 78. ఇంతకు ముందుకు ఏం చేసేవాడినంటే ఒక పేరాలో ఉన్నటువంటి సబ్స్టెన్స్ ని ఒక చరణంగా రాయడం జరిగేది. ఇప్పుడు ఒక పేరాలో 2-3 ఫ్రేమ్స్ తీసుకొని ఒక చరణం రాయడం జరుగుతుంది. ఎందుకంటే కొంచెం
బాబా ఎలాబొరేట్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకి హృదయ సంబంధమైనటువంటి అవిశ్రాంత స్థితి, అంటే విశ్రాంతి లేని స్థితి. సాధారణంగా హృదయ సంబంధమైన అందంలో ఇందులో మనసు పనితీరు ఆగితే గాని హృదయం పనిచేయదు. మరి హృదయ సంబంధమైన అనడంలో సాధారణంగా మామూలు స్థితిలో మనసే పనిచేస్తుంది. సో ఈ మనో సంబంధమైనటువంటి విశ్రాంతి లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అది లోభం వల్ల మనకి దాపురిస్తుంది. అధికారం, ఆస్తులు, ఇలాంటి వాటి కోసం కూడా తహతహలాడిపోతూ ఉంటాం. అలాగే ఏవో కోరికలు ఉత్పన్నమైతే సంస్కారాలు ఒత్తిడితో, అందులో కూడా అధికారం, ఆస్తులు ఇవన్నీ కావాలనే పరిస్థితి కానీ ఉంటే అవి తీర్చుకోవడం కోసం ఒక విధంగా చెప్పలేని, భరించలేని తీవ్ర ఒత్తిడికి లోనై మొత్తానికి సంతృప్తి వస్తే కొంత ఊరట చెందుతున్నాం. ఈ పరిస్థితి మనకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ ఉన్నది. చతుర్దశ భువనాల గురించి మాట్లాడను, మన యొక్క ఈ భూభాగం గురించి మాట్లాడతాను నేను. అయితే దీనికి కారణం ఏమిటి అంటే మాయ, ఒత్తిడి, భ్రాంతి, ఒత్తిడి, మనస్సు, అందులో ఉన్న సంస్కారాల ఒత్తిడి, ఇవన్నీ కాక ఇప్పుడు మనకి అడిషనల్ గా ఒక ఒత్తిడి ఏంటంటే ఒక బాబా ప్రేమికురాలుగా, ఒక బాబా ప్రేమికుడుగా నేనేం చేస్తున్నాను అనే ప్రశ్న కానీ వస్తే రాదు, సాధారణ గారికి రాదు. ఒక బాబా ప్రేమికుడిగా, ప్రేమికురాలిగా ఇన్నేళ్ళయింది, వయసులో వచ్చాను, వయసు మీరిపోయింది, ఏం చేశాను, ఏమిటి పొందాను, ప్రభువు నాకేమిచ్చాడు అని గాని ఆలోచన గాని చేస్తే రాత్రి పవళ్ళు కూడా మనకి నిద్ర ఉండదు. గుర్తుంచుకోండి. ఆ ఒత్తిడి ఇంకా మనకి రాలేదు, ఎందుకంటే అటువంటి యోచన మనలో ఇంకా చోటు చేసుకోలేదు. కానీ అది కూడా చోటు చేసుకుంటుంది కొద్ది మందిలో, అంతమందిలో అని నేను చెప్పను, కొద్ది మందిలో అది తప్పకుండా చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ సహజీవన కార్యక్రమంలో ఎవరెవరైతే బాబా ప్రేమికులు, నాన్ బాబా ప్రేమికులు, బాబా ప్రేమికులు కానివారు, ఈ బాబా ప్రేమికులు కానివారు ఎవరంటే ఎవరు లేరు. నిజానికి అందరూ భగవత్ ప్రేమికులే. అయితే మెహర్ బాబా అవతారం గురించి తెలిసిన వాళ్ళు మెహర్ బాబా ప్రేమికులు అవుతున్నారు, తెలియని వాళ్ళు భగవత్ ప్రేమికులు అవుతున్నారు. కాబట్టి తెలిసినా తెలియకపోయినా ఉభయతారకంగా ఒత్తిడి ఉంటుంది, భౌతికంగా ఆధ్యాత్మికంగా. ఆ ఒత్తిడికి అందరూ లోనవ్వాల్సిందే. అందువల్ల ఆ ఒత్తిడి మనకి రావాలి అంటే ప్రభువు దృష్టి మన మీద పడాలి. ఇంతవరకు మన మీద బాబా దృష్టి పడలేదు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ అంతా అన్రెస్ట్కి వచ్చేస్తుంది. అన్రెస్ట్ అంటే అవిశ్రాంత స్థితికి వచ్చేస్తుంది. ఎక్కడ చూసినా బాబా ప్రేమికుల్లో సదవగాహన లేకపోవడం, సదాచారంకి దూరం అవ్వడం, మనుషుల యొక్క ప్రేమ సరళిపోవడం, ఈర్ష్య అసూయలు ఎక్కువ అవ్వడం, ఇవన్నీ చాలా చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి. ఈ తీవ్రతలో మనకో దురదృష్టకరమైన ఆలోచన ఏమిటంటే
దురదృష్టకరమైన ఆలోచన ఇది, ఎందుకంటే జరుగుతున్న పరిస్థితులు కల్పించే ఆలోచన. ఈ మధ్య సెంట్రల్లో ఉన్నటువంటి కార్య నిర్వాహక వర్గం ఏదైతే ఉన్నదో అందరినీ ఒక తాటి మీద నడిపించి ఐక్యమత్యం, సామరస్యం, సంఘీభావం, ప్రేమభావం ఇవన్నీ పెంపొందించవలసినటువంటి ఆ పరిస్థితి పోయి పరస్పర అవగాహన లోపమై ఒకరి మీద ఒకరు ఒక విధంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకుంటున్నారు. ఎక్కడ మనకి ఇప్పుడు ఒక ఛానల్ ఒకటి వచ్చింది కదా యూట్యూబ్ అని, ఇందులో ఒకరి మీద ఒకరు రాసుకుంటూ ఉన్నారు. బాగులేదది, తప్పది. ఆ పనులు మానుకోండి. మన ఇంటి గుట్టు బయటికి వెళ్ళకూడదు. మన ఇంటి గుట్టు మనలోనే ఉండాలా. మనలో ఎన్ని అభిప్రాయ భేదాలు వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మన విషయాలు ఇలాగా ప్రపంచానికి తెలిసేటట్టుగా ఒకరి మీద ఒకరు రాసుకోకూడదు, చేయకూడదు. అలాగ చేసిన వాళ్ళు బాబా ప్రేమికులు కాలేరు. యూట్యూబ్ అనేది దేనికి ఇచ్చారు మీకు? బాబా యొక్క నామ వ్యాప్తికి, ప్రేమ వ్యాప్తికి, అవతార వ్యాప్తికి, ఆయన యొక్క అనుగ్రహ వ్యాప్తికి ఇచ్చేది తప్ప ఇలాగా దురభిప్రాయాలు, అభిప్రాయ భేదాలు పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఆ యూట్యూబ్ని వాడుకుంటే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకొకటి ఉండదు. మిత్రులందరికీ నన్ను ఒకటే చెప్తున్నాను, మనం బాబా ప్రేమికులుగా ప్రేమ మనలో ఉంటే ఉండవచ్చు, లేకపోవచ్చు, అది పర్వాలేదు. కానీ మనం వీధికి ఎక్కడం మాత్రం మంచిది కాదు. బాబాకి ఆయన పేరున్నటువంటి వాడు ఈయన ఎలాగైతే మెహర్బాన్ శ్రీఆర్జీ ఇరానీయో ఎంఎస్ ఇరానీ అనేటువంటి సంతకం పెట్టేవారు బాబా. ఆ ఎంఎస్ ఇరానీ పేరు వాడు మరొకడు ఉన్నాడు. వాడు బాబా మీద దేని పోనటువంటివన్నీ రాశాడు. అలాగే ఆయన దగ్గర చేరి ఆయన అనుగ్రహం కోసం ప్రాకులాడినటువంటి కేజే దస్తూర్ వాడు బాబా మీద నానా నాన్సెన్స్ రాశాడు. అలాగే అక్కడ ఫారిన్ లో హెర్బల్ అన్నవాడు కూడా బాబా మీద నానా నాన్సెన్స్ రాశాడు. ఇలాగ ఆయన మీద ఆయన ఉన్నప్పుడు రాస్తే మనల్ని బాధపడే ఆ విషయం బాబాతో చెబితే బాబా ఒకటే అన్నారు, మీరు నా వల్లే జరుగుతుంది, అంతకు మీరు దాంట్లో ఇన్వాల్వ్ కాకండి అన్నారు. అందుచేత ఇప్పుడు కూడా ఇది బాబా వల్లే జరుగుతుందని, అప్పుడు బాబా ఉన్నారు ఫిజికల్ గా కాబట్టి ఏ పరిస్థితులైనా ఆయన ఇమీడియట్ గా సక్సెస్ ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు బాబా ఉన్నారు, కానీ ఎలా ఉన్నారు? శ్రీ మహావిష్ణువుగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఏ స్థితి నుంచి అయితే ఆయన మెహర్ బాబా అయ్యారు ఆ ఒరిజినల్ స్థితిలో ఉన్నాడు ఆయన. మెహర్ బాబా మళ్ళీ ఇంటికి వెళ్ళి మన మధ్య దూరడు ఆయన. ఒకవేళ దూరవలసి వస్తే శ్రీ మహావిష్ణువుగా దూరతాడు. శ్రీ మహావిష్ణువుగా దూరితే ఆ ధాటికి మనమే కాదు ప్రపంచమే తట్టుకోలేదు. అందుకే ఆయన సైలెంట్ గా ఉంటున్నాడు. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ఈ సహజీవనం ఆయనతో చేస్తున్నాం కాబట్టి ఆయనకి కించిత్తు కూడా బాధ కలిగే పరిస్థితి మనం కలిగించకూడదు. అలా కలిగించడం వల్ల మనం బాబాకు ఒక సమస్య, బాబా నేను నాలోంచి పోకుంటున్నాయి కాబట్టి నేను కొన్నాళ్ళు నీకు కొంచెం దూరంగా ఉంటాను, నాకు పర్మిషన్ ఇచ్చి వెళ్ళిపోవడం మంచిదే. కానీ బాబా ప్రేమికులుగా మనం జీవిస్తూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు రాసుకోవడం చాలా తప్పు, చాలా 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 తప్పు. ఎన్ని దురదృష్టకరమైనటువంటి సంస్కారాలు మనకి అంటుకుంటాయంటే చెప్పలేము. అన్ని అంటుకుంటాయి. వాటితో నానా అతలాకుతలం అయిపోద్ది రాబోయే జన్మలు. వద్దు, అందులో మనం దూరొద్దు. దయచేసి మీరు ఎవరు దూరకండి, అలాంటి మాటలు రానివ్వకండి. ఎంత కోపం వచ్చినా ప్రేమను పోగొట్టుకోకండి. ప్రేమగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రేమగా మాట్లాడకపోతే ఆయన ప్రేమకి మనం అర్హులు కాలేము. కాబట్టి ప్రియమిత్రులారా, అందుకే మీకు ప్రతిరోజు ఇప్పుడు సంబోధన మార్చాను నేను, ప్రియమిత్రులారా అని.
ఎందుకంటే మనం ఆయన కోసం ఆరాటపడుతున్నాం. ఆరాటపడమే కాదు, ఆయన పొందాలనే కొంతమందికి ఆలోచన ఉండవచ్చు, నేను బాబాను పొందాలి అని. ఎలా పొందుతాడు? ఎలా పొందుతుంది ఆవిడ? ఆయన బృందానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే పొందే అవకాశం ఇవ్వడు కదా. ఎవరికి ఇవ్వడు ఆయన, వస్తుందే లేదు. అందుచేత మనం ఇప్పుడు ఇందులో భాగంగా మనం ప్రవచన వచనాలు చెప్పుకుంటున్నాం. ఆ ప్రవచన వచనాలు అవి ఏమిటి అంటే, ఒక విధంగా మనకి స్పీడ్ బ్రేకర్స్. మనం విపరీతమైన ధోరణిలో మన ప్రయాణం సాగుతూ ఉంటే ఈ ప్రవచనాలు స్పీడ్ బ్రేకర్స్. సో మనం ఇప్పుడు 14వ తారీఖు 392వ పేజీలో ఆపుకున్నాం. సాధకుని యొక్క అర్హతలు భాగం 2, కొన్ని దివ్య లక్షణాలు అన్నటువంటి ఈ చాప్టర్లో 14లో మనం 392వ పేజీలో 14వ తారీఖుని ప్రపంచాన్ని యథాతథంగా అంగీకరించుట అన్న చోట ఆగాం. ఇప్పుడు ఓర్పు, సహనం. చూడండి, ప్రాపంచిక అంటే రోజు రోజు ఏవైతే తాజా సంఘటనలు జరుగుతున్నాయి వాటికి అనుగుణంగా ప్రవచనాలు కూడా వస్తున్నాయి. ఓర్పు, సహనం. సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ సద్గురువుతో గల సంబంధ కటాక్షం వలన సత్య ప్రేమ అంటే నిజమైన ప్రేమ. అంటే సత్య ప్రేమ అంటే ట్రూ లవ్ అని కాదు, కానీ ట్రాన్స్లేటర్స్ నిజమైన ప్రేమ అని రాశారు. సత్య ప్రేమ అంటే, సత్యం అంటే భగవంతుడు, భగవత్ ప్రేమ అన్నారా, కానీ అక్కడ బ్రాకెట్లో నిజమైన ప్రేమ అన్నారు. మీకు అందుకే పుస్తకాలు పట్టుకోమంటున్నాను నేను. ఒక్కొక్కసారి మన అవగాహన ఒక్కొక్క స్థాయిలో ఒక విధంగా చెప్పాలంటే యథార్థమైనటువంటి అవగాహనకి వెళ్ళదు. అంచేత సత్య ప్రేమ అంటే నిజమైన ప్రేమ అన్నారు. నిజం అంటే నిజం భగవంతుడు అవుతుంది, సత్యం అంటే భగవంతుడు అవుతుంది. కాబట్టి నిజం నిజమే. అయితే నిజాన్ని భగవంతుడిగా మనం అనుకునేటటువంటి స్థాయిలో ఉన్నామంటే లేవు, నిజాన్ని నిజంగానే అంటాం మనం. కనుక సత్య ప్రేమ దాని యొక్క లోతైన అవగాహనను పెంచుకుంటాడు. అంటే సాధకుడు అవగాహన ఎలా పెంచుకుంటాడు? ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ సద్గురువుతో గల సంబంధ కటాక్షం వలన దైవ ప్రేమ ఎడల లోతైన అవగాహన పెంచుకుంటాడు. అది మనకి జరగలేదు. అంటే ఇట్ ఈస్ నాట్ టూ లేట్ అనే మాట ఒకటి ఉంది ఇంగ్లీష్లో. ఏమీ పెద్ద ఆలస్యం అయిపోలేదు అని దాని అర్థం. 20 ఏళ్ళ వాడు ఇంకా నాకు బోల్డ్ టైం ఉందండి, నేను దేవుడితో గడుపుతానండి అనొచ్చు. 40 ఏళ్ళవాడు అనొచ్చు, 50 ఏళ్ళవాడు కూడా అనొచ్చు. కానీ 60 ఏళ్ళు దాటిపోయేవాడు ఇంకా నాకు చాలా టైం ఉందంటే అది చూసి నవ్వాలి. ఇంచేత 60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకెన్నాళ్ళు బ్రతికేస్తాము? బ్రతికినాళ్ళు 60 ఏళ్లకు ముందు ఎలా బ్రతికేవో అలాగే బ్రతుకుతారు. ఏమిటి మరి దాన్ని వృద్ధాప్యం అన్నప్పుడు దానికి ఏదో కొత్త పేరు పెట్టాలా? బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అని. నా ఫోర్త్ స్టేజ్ ఈ ప్రవర్తన ఉన్న వాళ్ళకి ఏమనాలా? వృద్ధులు అనాలా, లేదా కౌమారులు అన్నారా, లేదా యవ్వనం అనాలా, బాల్యం అనాలా? 60 ఏళ్లవాడు 20 ఏళ్లవాడు ఒకేలా ప్రవర్తిస్తే అది అసలు మానవ జీవితానికి సిగ్గుచేటు. అందుచేత ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందడుగు వెయ్యాలా. అన్నిటికీ ముందడుగేస్తాం. బాబా చాక్లెట్లు పంచుదామని ఎవరైనా ఒక ప్యాకెట్ పట్టుకొస్తే చాలు పారిపోతామే. మరి ఆ ప్రాకులాట నీ శరీరం మీద, నీ మనసు మీద, నీ హృదయం మీద
నీ పురోగతి మీద, నీ భక్తి మీద, నీ ప్రేమ మీద ఉండొద్దా? ఇవన్నీ ఎవరు చెప్తారు మనకి? ఆయనే చెప్పాలి. కాబట్టి గమ్మత్తునాల్లో అంతర్లీనంగా ఇంక్లూడ్ చేసి మనకు అవగాహన వచ్చేటట్టు చేస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రపంచమంతా మాయకు లోబడి అసత్యపు విలువలకు అలవాటు పడి ఉందన్నారు ఆయన. అసత్యపు విలువకు అలవాటు, అన్ని అసత్యమే, సత్యం ఒకటే ఉన్నది, మిగిలిందంతా అసత్యమే. గుర్తుపెట్టుకోండి. గాడ్ alone is real, all else is illusion. సత్యం ఒకటే ఉంది. అయితే వయసు ప్రకారం అవగాహన వస్తుంది. 16 ఏళ్ల వయసులో 60 ఏళ్ల అవగాహన రాదు కదా. 60 ఏళ్ల వాడికి ఉన్న అవగాహన రాదు కదా. లేదు, 20 ఏళ్లలో 60 ఏళ్ల అవగాహన రాకపోవచ్చు, 30 ఏళ్ళలో రాకపోవచ్చు, 40 ఏళ్లలో రాకపోవచ్చు, 50 ఏళ్ళలో కూడా రాకపోతే నా దృష్టిలో, అంటే బాబా క్షమించుడు కాక, వాడు పరిణామ దశను ఎలాగైతే మర్చిపోయాడో మనందరం పరిణామ దశ మర్చిపోయాం. మానవ దశను కూడా మర్చిపోయినట్టే. అందుకని అసత్యపు విలువలు, అంటే సత్య విలువలు, అసత్యపు విలువలు రెండు ఉన్నాయని తెలుస్తుంది కదా మనకి. మన జీవితం అంతా ప్రారంభం నుంచి చర్చ వరకు అసత్యపు విలువలతోనే నడుస్తుంది. అందుచేత ప్రపంచమంతా మాయకు లోబడి, దానికి కారణం ఏంటి? మాయ వలన అసత్య విలువలకు అలవాటుపడి ఉన్నది అంటున్నారు ఆయన. ఆయన ఉంది అంటే అంతే, మరి రెండోది మనం మాట్లాడడానికి లేదు. అందువలన ప్రపంచపు తీరుచన్నులు సాధకుని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. భగవంతుడు అన్నది అదేదో ఎక్కడో ఉన్నది, వెతుక్కోవాలి కాదా, దానికోసం ఆరాటపడాలి అని మనం ఇప్పుడు అనుకోవాల్సిన కాలం మంది కాదు. ఈ ప్రజెంట్ అవతార్ ఆఫ్ దిస్ ఏజ్ మెహర్ బాబా, ఆయన మనలో జాగృతి కలిగి ఉన్నాడు. నమ్మండి. 1894 నుంచి 1969 బాడీ డ్రాప్ చేసే వరకు ఎలాగైతే ఏ జాగరూకత అయితే వర్క్ చేస్తూ ఉన్నాడో, ఇప్పుడు అదే జాగరూకతతో విశ్వమానవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే విశ్వమానవ కార్యక్రమంతో పాటు ఈ మాయ, దాన్ని ఆయనే పోషిస్తున్నాడు. భ్రాంతి, దాన్ని ఆయనే పోషిస్తున్నాడు. అసత్యం, దాన్ని ఆయనే పోషిస్తున్నాడు. అర్షడ్ వర్గం ఆయనే పోషిస్తున్నాడు. కానీ ఏమాత్రం జాగృతి తెచ్చుకొని, ప్రభువు నాకు ఈ జీవనం మీద నాకు రోత వచ్చింది, ఎందుకంటే నా జీవితం మీద నాకే అసంతృప్తి వచ్చింది, ఇది ప్రధానంగా మనకు రావాలి. పాట పాడితే భక్తుడివా, స్పీచ్ చెప్తే భక్తుడివా, డొనేషన్ ఇస్తే భక్తుడివా, 10 ఊరు తిరిగితే భక్తుడివా? మరి వాద్యకారులంతకే ఏమని పిలాలి మనం? ఇవన్నీ ఏమిటంటే ఒక ఉన్నతమైనటువంటి ఆత్మ, దివ్యాత్మ, విశ్వాత్మ, సర్వాత్మ, అనంతాత్మ, ఆ ఆత్మతో ఈ బిందు ఆత్మ నిర్జవడం కోసం, అందులో విలీనమవడం కోసం మనం చేసే ఈ కార్యాలు, చిన్న చిన్న కార్యాలు అంతటి ఉన్నత స్థితి ఎలాగిచ్చేస్తాయి నీకు? ప్రపంచాన్ని గట్టి ఆలోచిద్దాం. 10th క్లాస్ వాడికి కలెక్టర్ ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎవరు? లేదొక డిగ్రీ వాడికి కలెక్టర్ ఉద్యోగం ఇస్తారా? ఎవరు? అందుకే ఈ ఆధ్యాత్మిక మార్గంలో అనేక రకాల స్టేజెస్ చూపించాడు ఆయన. సామాన్య సాధకుడి నుంచి మజూబ్ వరకు కూడా. ఎందుకు ఆ స్టేజెస్ చూపించాడు ఆయన? మనం తెలుసుకోవాలని, మనం తెలుసుకొని
ఒకవేళ మనకి చక్కగా అవగాహనకు వస్తే మిగతా వాళ్ళకి ఆ విషయాలు చెప్పమని. 60 ఏళ్ల వాడు 90 ఏళ్ల వాడు ఒకటే పని చేస్తే 90 ఏళ్ళకి 60 ఏళ్ళకి విలువ లేకుండా పోతుంది. ఆధ్యాత్మిక మార్గంలో కులాస, ఉల్లాసం, హాస్యం, పరిహాసం ఇలాంటివి ఉండవు. అది ఆధ్యాత్మిక మార్గం. అయితే ఆ మార్గంలో నీ ప్రభువు నీతో ఉల్లాసంగా ఉండవచ్చు, నీ ప్రభువు నీతో పరిహాసాలు ఆడవచ్చు, నీ ప్రభువు నీకు అపహాస్యం చెయ్యవచ్చు. అది ఆయన ప్రభువు. ఆయన ప్రభువు కాని వాడికి అలాంటి వాటితో మింగిలయ్యే అవకాశం ఉండకూడదు. అందువల్ల ప్రపంచపు కీర్తనలు సాధకుని నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉంటాయి. అతడు ప్రపంచం నుండి తప్పించుకు పారిపోతే ఫలితం ఉండదు. ప్రపంచంలో ఉండాలి, ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎన్ని జరిగినా ప్రేట్ చేస్తున్నారు. అలాంటి చేత కాని వాడు, ఏమీ తెలియని వాడు చేయలేకపోతున్నాడు. కానీ మిగతా వాళ్ళంతా వెళ్తున్నారు కదా, సెంటర్కి వెళ్తున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు. అక్కడ ఏం జరిగినా దానికి అడ్జస్ట్ అయిపోతున్నారు. కానీ దట్ అడ్జస్ట్మెంట్ కెన్ నెవర్ మేక్ యూ టు రీచ్ ది గోల్. గుర్తుపెట్టుకోండి, దేవుడితో అడ్జస్ట్మెంట్ కావాలి, అవతారులతో అడ్జస్ట్మెంట్ కావాలి. ఈ మానవులతో నువ్వు అడ్జస్ట్ అయితే ఎంత, అడ్జస్ట్ కాకపోతే ఎంత. అందుకని అతడు ఎప్పటికైనా వెనుకకు మరలి ఈ ప్రపంచాన్ని ఉన్నట్లుగా అంగీకరించి ఎదుర్కొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఎదుర్కొనే గుణం అంటున్నాడు చూడండి, ఇక్కడ ఉన్నదాన్ని అంగీకరించి ఎదుర్కోవాలంటున్నాడు. మనం ఎదుర్కోవడం లేదు, అంగీకరించి అందులో పడిపోతున్నాం. అలా చేయకూడదు. పెద్దవాళ్ళు ఆపరేట్ చేస్తే, చిన్నపిల్లలు ఆపరేట్ చేస్తే అందులో ఏం అర్థం ఉంటుంది చెప్పండి? నువ్వేమో ఓహో ఎన్ని మెసేజెస్ పెట్టేస్తున్నారు, లక్షలు 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 మెసేజెస్ పెట్టేస్తున్నారు, చల్ల పగిలిపోయినట్టు. కానీ ఒక్క మెసేజ్, ఒక్క ఆంతర్యం ఉంది తెలిస్తే మరి ఆ జోలికి వెళ్ళక్కర్లేదు. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్ అని ఒక మెసేజ్ బాబా చెప్పారండి. యు ఆర్ విత్ మీ, యు ఆర్ ఎవ్రీథింగ్ అని ఒక మెసేజ్ ఉందండి. ఆ ఒక్క మెసేజ్ చాలు మన జీవితాన్ని భౌతికం నుంచి ప్రభు యొక్క పాదాల దగ్గరికి తీసుకువెళ్ళడానికి. ఆ అవగాహన వస్తే అబ్బా కావాలి, బుబ్బా కావాలన్నడికి నాకు అన్నీ కావాలి అన్నడికి అది రాదు, అవగాహన రాదు. సదవగాహన లేని వాడికి రాదు. అందుచేత అతడు ఎప్పటికైనా వెనకక మనల్ని ఈ ప్రపంచాన్ని ఉన్నట్లుగా అంగీకరించి ఎదుర్కొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. ప్రపంచపు తీరు తెన్నులు నచ్చకపోయినా తరచుగా సాధకుని మార్గము దాన్ని సేవించడం ద్వారానే ఉంటుంది. అంటే బాబా ఏం చేస్తారు? మూడే మూడు చెప్పాడు. ప్రేమ కన్నా విధేయత, విధేయత కన్నా శరణాగతి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలో అవగాహన రావడానికి మార్గాలు. ప్రేమ, విధేయత, శరణాగతి. ఈ ప్రేమ స్వచ్ఛంగా లేకపోతే, ఈ ప్రేమలో లొసుగులుంటే, ఈ ప్రేమలో మన అరిషడ్ వర్గం అంతా ఉంటే అది నిన్ను ఒక పావుంచి కూడా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళదు. నువ్వు మంచి బట్టలు వేసుకోవచ్చు, బ్రహ్మాండమైనటువంటి రిచ్ లైఫ్ గడపచ్చు, కానీ ఆధ్యాత్మికంగా ఒక్క అడుగు ముందుకు వేయలేదు, ఒక ఇంచి కూడా వేయలేవు. అందుచేత బాబా ఏమంటున్నారు? ప్రపంచాన్ని ప్రేమించి చేయించినప్పటికీ ఆ సాధకుని ప్రపంచం అర్థం చేసుకోలేకపోవచ్చు. పైగా
అతను ఎడల కఠినంగా ప్రవర్తించవచ్చు. అయినా అతడు అనంతమైన సహనాన్ని పెంపొందించుకోవాలి. కొంచెం మీకు మిక్స్ చేసి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగమిస్తూ సద్గురువుతో గల సంబంధ కటాక్షం వలన సత్యప్రేమ అంటే భగవత్ ప్రేమ యొక్క లోతైన అవగాహన పెంచుకుంటాడు. దీనివల్ల అతనికి అనేక కష్ట నష్టాలు ఎదురవుతాయి. ఎదురైతే ఏమవుతాయి? ప్రేమ రహితమైన బాహ్య క్రియలు, విమర్శనలు అతడు సునిశ్చిత మనస్సును తాకి వేదనకు గురి చేయడమే కాకుండా ఉదాసీనత, తిరస్కారము, విరోధము, ద్వేషము, మొండి వైఖరి మొదలైన వాటి అమిత ప్రభావానికి గురి చేస్తాయి. ప్రేమికులంతా ఒక సమూహంగా ఏర్పడితే ఆ సమూహం ఏమవ్వాలా? ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి, భౌతికంగా కాదు. ఎలాగైతే ఆ సమూహాన్ని నడపడానికి నేను నాయకుడిని భుజం మీద కండుగా వేసుకుంటాడు, వాడు ఆధ్యాత్మికంగా ఆ సమూహాన్ని ముందుకు నడపాలి, భౌతికంగా కాదు. ఈ మధ్యన చాలా మేము బాబా మేమాన్ని ఇలా వ్యాప్తి చేసేస్తున్నామండి, గొప్పగా వ్యాప్తి చేస్తున్నామని అన్నాడు ఒక మాట పెద్దవాడే. ఏమిటండి వ్యాప్తి చేస్తున్నారని అడిగితే, అరే ఎన్ని ప్రోగ్రామ్స్ అండి, ఎన్ని ప్రోగ్రామ్స్ అనుకున్నారు? లెక్క పెట్టలేని ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. చిన్న విషయం నాకు సమాధానం చెప్పండి. మీలాంటి ఉపలాకం ఉన్న నారద మహర్షి పురాణాల్లో ఉన్నాడు. ఇప్పటికే ఆయన భగవన్నామాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. ఆయన వేరే ప్రోగ్రామ్స్ చేయలేదండి. ఎప్పుడు నారాయణ 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 అనుకో తిరిగాడు తప్ప మీ మనలాగా ప్రోగ్రామ్స్ చేయలేదండి. ఇప్పుడు ఆయన సంగతి వదిలిపెట్టండి. ప్రహ్లాదుడు అనే చిన్నపిల్లడు ఉన్నాడు. ఆయన కూడా నిరంతరం నారాయణ నారాయణ 7 ఏళ్ళే ఆడివి నారాయణ 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 అనుకునే ప్రపంచంలో మహాభక్తులుగా చలామణి అయ్యాడండి. మరి వాళ్ళు ఆ ప్రహ్లాదుడు ఏం ప్రోగ్రామ్స్ పెట్టలేదే. మరి వాగ్గేయకారులు చేసుకుందాం. ఏ వాగ్గేయకారులైనా మనలాగా ప్రోగ్రామ్స్ పెట్టారా? మనలాగా స్టేజ్ పెట్టి డాన్స్ చేశారా? మనలాగా గెంచారా? మనలాగా ఆడారా? మనలాగా తిరిగారా? చరిత్రలో చెప్పండి నాకు ఒక్కళ్ళు చూపించండి మనలాగా ఆడిన వాళ్ళని, మనలాగా ప్రోగ్రామ్స్ పెట్టుకొని తిరిగిన వాళ్ళని. లేదే. నాటక సమాజాలు, రకరకాల కళారూపకాలు వేసేవాళ్ళు వీళ్ళు చేసే పనులు ఇవి. డబ్బు కోసం చేస్తారు వాళ్ళు. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి, భక్తి మార్గంలో ఉన్నటువంటి వాడు భగవంతుడి కోసం చేస్తాడు. ఆ భగవంతుడి కోసం ప్రోగ్రామ్స్ ఎక్కర్లే. అంటే ఇప్పుడున్న పరిస్థితి తీసుకోవాలి మనం. ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడు ప్రోగ్రామ్స్ ద్వారా భగవన్నామం చేద్దాం అనుకుంటారు. ఎవ్వడికి ఎక్కదు. కేవలం సంకీర్తనలు, ఉన్నతమైన సంకీర్తనలు పాడినటువంటి వాగ్గేయకారుల మాట మనం వినలేదు. అదే సంకీర్తనల్ని మళ్ళీ పాడుతూ ఉన్నా వేదవలసిన సంకీర్తనలు మనకి నచ్చవు. మనం ఏ పాటలు పాడుకుంటామో వాటితో మనమే ఉండిపోతూ, మనలో మనమే ఒకరికొకరు మెచ్చేసుకుంటూ, మనలో మనమే చాలా చేసి వస్తున్నాం అనుకుంటూ మనం ఇలాగా ఒక విధంగా సంతృప్తి పడిపోతున్నాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అవగాహన. నీ ప్రభువు కాళ్ళ దగ్గర నువ్వు బంటు అవ్వాలి. ఆ పాదాల కింద నువ్వు ధూళిని కాగలగాలి. ధూళివై ఆ ప్రభు యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అంచేత స్థానాన్ని అత్యంతంగా పరీక్షిస్తాయి ఇవన్నీ కూడా. ఒక్కొక్కప్పుడు ఈ ప్రాపంచిక తటస్థ స్థితి, ప్రతికూల వైఖరికలోనైన ప్రాపంచిక మానవుడే బాధపడతాడు. కానీ మొండి వైఖరి అవలంబించడం ద్వారా బాధను కొంత తగ్గించుకుంటాడు. మొండి వైఖరి ఏమిటండి? సెంటర్లకి చాలా మంది రావడం మానేశారు. అప్పుడు ఈ రాని వాళ్ళే, వచ్చిన వాళ్ళు ఎవరుకుంటున్నా, అమ్మ రాలేదండి మనం చక్కగా చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఆ సెంటర్లకి రాని వాళ్ళు ఎందుకు రాలేదు? ఏ పరిస్థితుల్లో రాలేకపోయారు?
సరే అనారోగ్య పరిస్థితిలో రాకపోతే ఎవరు ఏం చేయలేం. మహా ప్రేమ ఉన్న వాడెవడో దగ్గరికి వచ్చి తీసుకెళ్తాడు. ఇప్పుడు నన్ను కొంతమంది అప్పుడప్పుడు వచ్చి ప్రేమతో తీసుకెళ్తారు, అది విడిచిపెట్టండి. కానీ నువ్వు బాబా సెంటర్ లక్షలు పెట్టి కడుతున్నావు, నీ లక్షణాన్ని మార్చుకోవడం లేదు. ఎవరు వస్తాడు సెంటర్కి? ప్రేమగా మనం పరిచయం చేయడం లేదు, ప్రేమని డ్రామాగా పరిచయం చేస్తున్నాం. అంచేత మానవ స్వభావం నుండి మరింత మంచివేమీ ఆశించక బాధలు అనివార్యమని తీవ్రమని చివరి గ్రహిస్తాడు. కానీ ప్రగాఢమైన ప్రేమ చవి చూసిన సాధకుడు మాత్రం ప్రతి ఆత్మలోనూ దాగి ఉన్న సాధ్యతలను తెలుసుకుంటాడు. అంటే ఒకరిని చూసి ఒకరిని నేర్చుకోవాలి. అందరం ఒకటే అయితే 70 ఏళ్ళ ముసలివాడు కూడా ఒకనాడు నాకు ఒక ముసలివాడు అన్నాడు, తన బాబా ప్రేమికుడే, అసలు ఆడవాళ్ళ డాన్సులు లేకపోతే అది సహవాసే కాదండి అన్నాడు. ఎంత దౌర్భాగ్య స్థితి ఆలోచించండి ఒకసారి. అందుచేత ఆ ప్రేమ ఈ ప్రపంచం లేశం మాత్రమైనా గ్రహిస్తే ఉండే పరిస్థితి, ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితి మధ్య ఉండే అగాధాన్ని అనుభవపూర్వకంగా గ్రహించిన వాడు కొడితే సాధకుని బాధ మరింత తీవ్రతరం అయిపోతుంది. ఈ ప్రవచనాలు అప్పుడు ఇవ్వబడినా ఇప్పటికీ తాజాగా ఉన్నాయి. మనం అందులోకి దూరం, మనం అందులో ప్రవేశించడం లేదు. అందుకే బాబా మనల్ని ప్రియమిత్రులలో గ్రహించండి, ఏది పొందవలసింది, ఏది పొందరానిది, ఏది పొందవలసి ఉండగా ఏది పొందుతూ మనం ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాం అన్న విషయాలు ప్రవచనాలని చదవడం వల్ల మాత్రమే తెలుస్తాయి. మరొక విధంగా తెలియవు. మరొక విధంగా అంటే అందుకే బాబా ఇది ప్రవచనాలు ఎక్కడి నుంచి వచ్చేటో బాబా చరిత్రలో కావు అని అనుమానపడతామని సైమల్టేనియస్ గా బాబా చరిత్ర కూడా చదివిస్తున్నాడు. చరిత్రలో కూడా సేమ్ అంశాలే ఉన్నాయి, కాకపోతే అవగాహన లోపం. అంచేత మనం నిన్నను ప్రభు చరిత్రం 8వ భాగం 3085వ పేజీలో ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ముందుకు వెళదాం. అంటే అవగాహన అనేది భగవంతుడు కూడా ఇవ్వాలి. ఎలాగిస్తాడు నీకు ప్రపంచం వెళ్ళే సర్వగాహన రాలేదు. ఇంకా భక్తి అంటే ఏమిటో, ప్రేమ అంటే ఏమిటో, ప్రేమకి భక్తికి తేడా ఏమిటో చెప్పాడాయన, ఖచ్చితంగా చెప్పాడాయన. కాబట్టి మీకు అందుకే ఈ ప్రవచనాలు చరిత్ర సైమల్టేనియస్ గా మనందరూ కూడా చదువుకునే భాగ్యాన్ని బాబా ఇచ్చారు. ఆయనతో 60 నిమిషాలు ఉండే భాగ్యం ఇచ్చారు. మనం 3085లో ఆపుకున్నాం. అందులో ఆ మీద 3 లైన్లు చదివి మళ్ళీ ముందుకెళ్దాం. ఇలాంటి సమయాల్లో నోరు మెదపకుండా ఉండడం అత్యుత్తమమని రానో ఈ పాటికే గ్రహించి ఉంది. ఆమె దూరదృష్టిని పెంచుకోవాలని బాబా కోరుతున్నట్లు ఈ సంఘటన ద్వారా బహిర్గతం చేశారు అని మనకి అక్కడ ఆపుకున్నాం. ఇక్కడ ఏమిటంటే జనరల్ గా ఏమిటంటే బాబా మనకి ఎందుకంత సవిస్తరంగా మనకి ఆయన చరిత్ర చెప్పాడంటే ఆ చరిత్రలో అన్నీ ఉన్నాయి, ఏరుకోవాలి. అంచేత వాస్తవంగా బాబా లాహోర్ చేరిన దగ్గర నుండే మస్తు కార్యక్రమం ప్రారంభించారు. పట్టణాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ మస్తుల కోసం మైళ్ళ దూరం కాలినడకన వెళ్ళేవారు. జూలై నెలలో లాహోర్ బాగా వేడిగా ఉంటుంది. అలాంటి ఎండల్లో మైళ్ళకు మైళ్ళు అదే పనిగా నడవడం శక్తిని హరించేస్తుంది. స్థానికులు మధ్యాహ్నం వేళ చిన్న కొడుకు తీసేందుకు ఇళ్లలో
తలదాల్చుకుంటుంటే బాబా మాత్రం బయట వీధుల్లో వస్తు కార్యక్రమంలో ఉండేవాళ్ళు. మలమల మార్చే మిట్ట మధ్యాహ్నపు వేళ తప్పిపోయిన తన ప్రేమికుల కోసం దివ్య ప్రీతముడు ఇక్కడనక అక్కడనక తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఆ మస్తు ప్రయాణాలు, ఆ మస్తుల కోసం బాబా చేసిన పని అంత తగ్గ చెప్పారు. మలమల మార్చే మిట్ట మధ్యాహ్నపు వేళ తప్పిపోయిన తన ప్రేమికుల కోసం. ఎవరా ప్రేమికులు? మస్తులు. దివ్య ప్రీతముడు ఇక్కడనక అక్కడనక తిరుగుతూ ఉన్నాడు. బాబా ఒక కడిగుడ్డను నెత్తిపై వేసుకుని బైబిల్తో కలిసి నడుచుకుంటూ మస్తు వేటకు బయలుదేరారు. అంటే ఆయన బీయింగ్ ది అవతార్ ఆఫ్ దిస్ ఏజ్, ఈ యుగానికి అవతార పురుషుడు ఆయన. క్రీగంటి చూపుతో ఏ వ్యవస్థను సర్వనాశనం చేసేయగలడు, క్రీగంటి చూపుతో. కానీ ప్రాక్టికల్ గా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో చిలక పలుకులు లేదా మౌమాటపు మాటలు ఆడకూడదు. అంచేత కడిగుడ్డను నెత్తిపై వేసుకొని బైబిల్తో కలిసి నడుచుకుంటూ మస్తు వేటకు బయలుదేరేవారు. బైబిల్ నీళ్లు నింపిన వాటర్ క్యాన్ తీసుకెళ్లేవాడు. కానీ కొన్ని నిమిషాలకు ఆ నీరు వేడెక్కిపోయేది. వేడి చాలా ఉధృతంగా ఉండడంతో వస్తువుల కోసం మరో చోటుకు వెళ్లే ముందు బైబిల్ మాటి మాటికి తన కాలిబోట్లను నీళ్లలో ముంచేవాడు. కానీ బాబా అంత ఎండలోనూ తన నడక వేగాన్ని తగ్గించడం కానీ పని ఆఫ్ చేయడం కానీ చేయలేదు. మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఆ ఎండ తీవ్రతకి మానవుడిలాగే బాధపడతాడు ఆయన. కానీ మనందరి కోసం ఆ బాధను అనుభవించాడు ఆయన. ఆయన కోసం మనం ఏమిటి బాధను అనిపిస్తున్నాం చెప్పండి? చెప్పడమేనా? ఏమైనా చెప్పగలమా? బాబా కోసం బాధను అనిపిస్తున్నా అని మాకే కాస్తున్నాం. అసలు ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏనాడో ఉండేవాళ్ళం. అంచేత వేడి తీవ్రత అధికమవడంతో స్త్రీ పురుష మండలిలో ఒకరి తర్వాత ఒకరు రోగగ్రస్తులయ్యారు. విష్ణు జ్వరంతో బాధపడుతున్నాడు. అయినా స్త్రీల కోసం మార్కెటింగ్ పని మాత్రం చేస్తూనే ఉన్నాడు. లాహోర్లో ఉండగా బాబా బైబిల్ తప్ప స్త్రీ పురుష మండలి వాళ్ళంతా రోగగ్రస్తులయ్యారు. బైబిల్ రోగం బారిన పడిపోవడానికి కారణం వస్తు పని కోసం అతడు అందుబాటులో ఉండాలని బాబా కోరుకోవడమే. పుస్తకం చదివితే దృశ్యాన్ని చూడాలి మనం. అప్పుడు ఆ దృశ్యంలో ఉన్నట్లు లోతుపాట్లు కష్ట నష్టాలు తెలుస్తాయి. నాజా కేటీ వేరే బంగ్లాలో వంట చేసి భోజనాన్ని బాబా బంగ్లాకు పంపించేవారు. ఒకరోజు బాబా అనుమతితో బయట నుండి బజ్జీలు తెప్పించారు. అవి తిన్నాక ఎవరికీ ఆకలి కాలేదు. ఎప్పట్లాగే భోజనం రెండో బంగ్లా నుండి వచ్చింది. కానీ ఎవరూ దాన్ని ముట్టలేదు. వంటగది వ్యవహారాలన్నీ కిట్టి చూస్తోంది. బాబా ఆదేశాల ప్రకారం ఆమె ఆహార పదార్థాలని వృధా కానివ్వదు. అందువల్ల ఆమె తన భోజనం అంతకు ముందే ముగించిన మళ్ళీ వంటగదిలోనే కూర్చొని మరొకసారి ఆ పదార్థాలన్నింటినీ తానొక్కతే తినసాగింది. మెహరా ఇది చూసి కిట్టి ఏం చేస్తున్నావు, ఇలా చేయకు, చనిపోతావని చెప్పింది. నేను చనిపోతాను కానీ విజయగారిగా చనిపోతాను కదా అని కిట్టి బదులుతుంది. చూడండి దేశాలు ఉంది అవగాహన. మెహరా బాబాకి విషయం చెప్పింది. బాబా కడుపుబ్బాని అయిపోయారు. అప్పుడు బాబా కిట్టిని ఇంకేమాత్రం తినొద్దని భావించారు. లేకపోతే కిట్టి సంగతి తెలుసు కదా, ఆ రాత్రంతా తింటూనే కూర్చుంటుంది. చెయ్యొద్దన్న పని చేస్తాం మనం, చెయ్యమని చెప్పని అదే పనిగా చేస్తారు వాళ్ళు. అదే తేడా. లాహోర్లో బాబాను కొంతమంది స్త్రీలను సినిమాకి తీసుకెళ్లేందుకు ఒక విక్టోరియాను, అంటే గుర్రం లాగే టాంగా అద్దెకు తీసుకున్నారు. దాన్ని విక్టోరియా అంటారు. ఆ డ్రైవర్కి బాబా ఎవరన్నది తెలియదు. మౌనంగా ఉండడంతో ఆ డ్రైవర్ బాబాతో సైకిల్ చేసి మాట్లాడేవాడు. బదులుగా బాబా చేతి సైకిల్తోనే సమాధానం ఇచ్చేవారు. నోరు విప్పి
నోరు విప్పి మాట్లాడమని వారు అతనికి చెప్పినా అతను మాట్లాడేవాడు కాదు. అతను సైకిల్ని బాబా అర్థం చేసుకునేవారు, బాబా సైకిల్ని అతను అర్థం చేసుకునేవాడు. సైకిల్ చేసేటప్పుడు ఆ డ్రైవర్ అటు ఇటు ఊగుతూ కదిలిపోయేవాడు. అతనితో సంభాషణ అంటే బాబాకి సరదాగా ఉండేది. ఇక్కడ ఫోటో చూడండి, బాబా చిలక పట్టుకున్నారు కుడి చేతిలో. కుడి చేతితో చిలక పట్టుకొని చిరునవ్వుతో ఎడం చేయ మళ్ళీ కుర్చీ దండి మీద వేస్తూ చిరునవ్వుతో ఉన్నారు చూడండి. 1942లో లోనావాలాలో మిట్టు, దాని పేరు, ఆ చిలక పేరు మిట్టు అనే పెంపుడు చిలకతో బాబా అని కిందని వ్యాఖ్యానం రాయబడింది. మిట్టు అనే చిలుక అమృత్ కుటీలో బాబా శ్రీమండలతో పాటు ఉంటుంది. ఆ పక్షిని బాబా ఎంతో ప్రేమించేవారు. ఆ పక్షికి కూడా బాబా అంటే తెగ ఇష్టం. ఆ చిలుక బాబా భుజం పైన బ్రేలి పైన కూర్చునేది. బాబా దాన్ని ముద్దు పెట్టుకునేవారు. మెహరాబాద్ కొండపైన ఉన్న జూలో చాలా పెంపుడు జంతువులు పక్షులు ఉన్నాయి. వాటిలో కోళ్ళు, బాతులు, టర్కీలు, కుక్కలు ఉన్నాయి. బాబా లేని సమయాల్లో ఈ జంతువుల సంరక్షణ పెండు చూసుకుంటాడు. లాహోర్లో ఉన్నప్పుడు బాబా పెండుకి కేబుల్ పంపారు. మెహరాబాద్ జూలో ఉన్న 2 కోతులు లక్కీ, జంపుని సెకండ్ ద్వారా తన అనుచరులందరికీ చేయమని ఆ క్యాబిన్లో రిలీజ్ చేశారు. సెకండ్ ఆ విధంగానే ఆ 2 కోతుల్ని ఇచ్చేశాడు. లాహోర్లో బాబా బంగ్లాకి ఒక నల్ల కుక్క వచ్చేది. దానికి రోజు తిండి పెట్టేవారు. ఒక గాయపడిన కుక్క పిల్ల కూడా గుమ్మం దగ్గరకు రావడం మొదలుపెట్టింది. స్త్రీ మండలి వారు దాని గాయానికి మందు వేసి ప్రేమతో చూసుకునేవారు. కానీ ఒకరోజు ఆ కుక్క పిల్లకి పిచ్చెక్కింది. మార్గరెట్తో దాన్ని పట్టుకోమని, దాన్ని చంపేసేందుకు నీళ్ళకు అప్పగించమని బాబా చెప్పారు. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నల్ల కుక్క కూడా పిచ్చిపట్టి మార్గరెట్ని కరిచింది. రాత్రి కాపలా ముగించుకొని కృష్ణ విశ్రాంతి చేసుకుంటున్నాడు. తోటమాలి ఉదయం 7 గంటలకు వచ్చి కృష్ణని వెంటనే బాబా రమ్మన్నారని కృష్ణకి చెప్పాడు. బాబా మార్గరెట్ దగ్గర నిల్చొని ఉన్నారు. కుక్క దగ్గరలోనే పడుకునుంది. బాబా కృష్ణకు ఆ కుక్కను చూపించి ఈ జంతువును దూరంగా తీసుకుపో అని ఆదేశించాడు. అది అంతకుముందే కరవడంతో దాన్ని పట్టుకోవడం కృష్ణకి చాలా కష్టమైంది. కరుస్తుందేమో అన్న భయంతో దగ్గరకు వెళ్ళడానికి జంకి వెదురు కర్రతో దాని మెడను నొక్కి పెట్టి తాటితో చుట్టూ కట్టాడు. ఈ కుక్కని ఇక్కడ నుంచి 20 మైళ్ళ దూరం తీసుకెళ్ళు అని బాబా ఆదేశించాడు. ఇది సాధ్యం కాదు బాబా, కుక్కకు పుచ్చి తీవ్రంగా ఉంది అని కృష్ణ బదులిచ్చాడు. బాబా అదేమి వినిపించుకోకుండా ఇది నా ఆదేశం అని గట్టిగా చెప్పాడు. అంత దూరం ఆ కుక్కను తీసుకెళ్ళలేనని కృష్ణ తన అసమర్థతను వెలిబొచ్చాడు. బాబా ఆశాభంగం అన్నట్టు కనబడి, సరే దీన్ని 11 మైళ్ళు దూరం తీసుకెళ్ళు అని అక్షరపలకంపై డిక్టేట్ చేశారు. మైళ్లను సరిగ్గా లెక్కపట్టావు సుమా అని చెప్పారు. కృష్ణ ఇంకేమీ చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా బాబా లోపలికి వెళ్ళిపోయారు. కృష్ణ సైకిల్ ఎక్కి కుక్కకొక్కటిన త్రాటిని లాక్కుంటూ కుక్క తనపై పడకుండా అడ్డుకునేందుకు వెదురుకలతో కూడా బయలుదేరాడు. ఇది చాలా శ్రమతో కూడిన పని. చిన్న గుణకరాలను ఉపయోగిస్తూ దాటిన మైళ్లను లెక్క పెట్టుకుంటూ వెళ్ళాడు. 11 మైళ్ళు వెళ్ళేందుకు అతనికి 5 గంటలు పట్టింది. అక్కడ ఒక చిన్న నీటి కొలను ఉంది. కుక్కను అక్కడ వదిలిపెట్టి ముందు చివరిసారిగా దానికి కొన్ని నీళ్లు తాగించాలని కృష్ణ దాన్ని ఆ నీటి దగ్గరకు తీసుకెళ్ళాడు. కుక్క మూతితో నీటిని తాకిందో లేదో వెంటనే చచ్చిపోయింది. ఈ కుక్క ఇలా చావాలనుకుంటే లాహోర్లోనే ఎందుకు చంపకూడదు అని కృష్ణ చిరాకు పడ్డాడు. ఇంత దూరం 11 మైళ్ళు దీన్ని లాక్కొచ్చి చంపడం ఎందుకు అని వెలవెలబోయాడు.
చచ్చిన ఆ కళేబరాన్ని వదిలిపెట్టి కృష్ణ బంగళాకి తిరిగి వచ్చాడు. అప్పటికి మధ్యాహ్నం 2 గంటలైంది. బాబా కృష్ణుని వెంటనే చూడాలన్నారు. ఈ విషయం కృష్ణ చెప్పేందుకు అతని రాక కోసం నీరు బయట వేచి చూస్తున్నాడు. కృష్ణ రాగానే విషయం చెప్పాడు. బాబా వరండాలో నడుస్తున్నారు. కుక్కను వదిలిపెట్టావా అని అడిగారు. వదిలిపెట్టాను, అది చచ్చింది. బాబా సంతోషించారు. 11 మైళ్ళు వెళ్ళావు కదా? కృష్ణ అవునని తల ఊపాడు. రామసో మైళ్ళని లెక్క పెట్టావా? కృష్ణ అవునన్నాడు. బాబా చిరునవ్వు నవ్వారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఈరోజు చాలా మంచి పని చేశావు, వెళ్ళి అన్నం తిను అని చెప్పాడు. కృష్ణ ఇంకా నిల్చొని ఉన్నాడు. బాబా ఇదంతా ఏమిటి? నన్ను ఎందుకు ఆ కుక్కను తీసుకెళ్ళమన్నావు అని అడిగాడు. బాబా కృష్ణను తన్ని జుట్టు పట్టుకొని మెలితిప్పి ఇక్కడి నుంచి వెళ్ళు, నా కంటికి కనబడకు అని గట్టిగా గదమాయించాడు. అయినా కృష్ణ గేటు బయట నిల్చున్నాడు. బాబా మళ్ళీ ఏం కావాలి అని అతను అడిగారు. అసలు కారణం ఏమిటి బాబా నాకు చెప్పాలి. మొదట నాతో 20 మైళ్ళు వెళ్ళమన్నావు, తరువాత 11 మైళ్ళు వెళ్ళమన్నావు. ఇంచుకొని నా కుక్కను అంత దూరం తీసుకెళ్ళక అక్కడ చచ్చింది. అది చావాలని నీవు అనుకుంటే ఇక్కడే నేను దాన్ని 6 నిమిషాల్లో చంపేసి ఉండేవాడిని కదా. అంతేకాక నన్ను పంపి అంత శ్రమకు ఎందుకు గురి చేయాలి? ఆ కుక్క అక్కడ తెస్తే, ఆ కుక్క ఎక్కడ తెస్తే ఏం తేడా వస్తుంది? మీరు చేస్తుంది ఏం కార్యం అని కృష్ణ అడిగాడు. బాబా అతన్ని వెనక్కి పిలిచి ఒక కరచమని నేల మీద గీత గీయమన్నారు. బాబా కాలితో ఆ గీతను తుడిచేసి ఇంకొక గీతను గీయమన్నారు. అది సరైంది అని సైగ చేశారు. అప్పుడు బాబా భవిష్యత్తులో ఇండియా 2 దేశాలుగా విడిపోతుంది. ఒక్కసారి అండర్లైన్ చేసుకోండి. ఇండియా పాకిస్తాన్ 2 దేశాలకి ఈ గీత సరిహద్దు రేఖ అని చెప్పారు. 4 ఏళ్ల తరువాత దేశ విభజన జరిగి అసలైన సరిహద్దు రేఖ గురించి వివాదం తలెత్తింది. ఒక నిర్ణీత స్థలం నుండి సరిహద్దు రేఖ 11 మైళ్ళ వద్ద లేక 20 మైళ్ళ వద్దన అన్న ఆ వివాదం తలెత్తింది. అప్పుడు కృష్ణకు మాటలు గుర్తొచ్చాయి. బాబా తమతో పాటు అహ్మద్ నగర్ నుండి వీధులు ఊడ్చే ఒక నిమ్న జాతి కుర్రవాడిని తీసుకొచ్చారు. అతని పేరు అమీర్ అమీన్ సయ్యద్. శ్రీమండలి వద్ద అతని సోదరు పనిచేస్తుంది. తన సోదరుణ్ణి తమతో ఉండనీయమని ఆమె బాబాను అర్థించింది. బాబా ఈ 15 ఏళ్ల పేద పిల్లవాడిని రాసహోదాలో ఉంచి అతని సేవకి కృష్ణను నియమించారు. అంటే అంత అద్భుతమైన భగవతత్వం ఉన్నవాడండి బాబా. మనం ఏం ఎంజాయ్ చేస్తున్నాం అండి బాబాతో? మనం బాబాతో ఎంజాయ్ చేయటం లేదు, మనతో మనం ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ మీకు ఈ మాట 100 సార్లు అయినా చెప్తాను నేను. మనం మనతో ఎంజాయ్ చేస్తున్నాం తప్ప మనం బాబాతో ఎంజాయ్ చేయడం లేదు. ఇది 100కు 110 పాళ్ళు సత్యం. చూడండి ఈ చరిత్ర అంత బాగుందో. ఒక నిర్ణీత స్థలం నుండి సరిహద్దు రేఖ 11 మైళ్ళ వద్ద లేక 20 మైళ్ళ వద్దన అన్న ఆ వివాదం తలెత్తింది. అప్పుడు కృష్ణకు బాబా మాటలు గుర్తుకొచ్చాయి. బాబా తమతో పాటు అహ్మద్ నగర్ నుండి వీధులు ఊడ్చే ఒక నిమ్న జాతి కుర్రవాడిని తీసుకొచ్చారు. అతని పేరు అమీన్ సయ్యద్. శ్రీమండలి వద్ద అతని సోదరి పనిచేస్తుంది. తన సోదరుణ్ణి తమతో ఉండనీయమని ఆమె బాబాని అర్థించింది. బాబా ఈ 15 ఏళ్ల పేద పిల్లవాడిని రాచహోదాలో ఉంచి అతని సేవకి కృష్ణ నియమించారు. ముందు కుక్క పని అయిపోయింది, ఇప్పుడు కృష్ణకి ఈ పేద పిల్లవాడి సేవకు పెట్టారు. బాబా ఈ 15 ఏళ్ల పేద పిల్లవాడిని రాచహోదాలో ఉంచి అతని సేవకు కృష్ణ నియమించారు. అమీర్ అంటే బాబా ఇష్టంగా ఉండేవారు, బాగా గాలాపం చేసేవారు. సాయంత్రం 5 గంటలప్పుడు అమీర్ ఆ సమయాన్ని ఉదయం 5 గంటలకు చెబితే బాబా అదే కరెక్ట్ అనేవారిని కృష్ణ చెప్పేవాడు.
అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న సినిమా హాల్కి ప్రతి శనివారం ఆదివారం కృష్ణ ఆ కుర్రవాడిని తీసుకెళ్ళాలి. అమీర్కి సినిమా టికెట్ను కృష్ణ కూడా పెట్టాలి. కానీ తను మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్ళకూడదు. చూడండి, సినిమా టికెట్ తీసి అమీర్కి ఇచ్చేయాలి, ఆయన మాత్రం సినిమాలోకి వెళ్ళకూడదు. ఆ కుర్రవాడు బయటకు వచ్చేదాకా ఒక సేవకుడిలా కూర్చొని వేచి ఉండాలి. ఇప్పుడు బాబా గారిని లైఫ్ వచ్చి ప్రెసిడెంట్కి కానీ ఆజ్ఞానిస్తే ఖచ్చితంగా బాబా వదిలేస్తారు. అందరూ ఖచ్చితంగా వదిలేస్తారు. వాళ్ళు నిజంగా కారణ జన్మలు కాబట్టి ఆయన ప్రేమని అర్థం చేసుకొని ఆయన ప్రేమ కోసం పరితపిస్తూ అలాంటి ఆజ్ఞల్ని శిరసావహించాడు. బాబాకు కృష్ణ టికెట్లు కొనిపెట్టారు, కానీ తను మాత్రం సినిమా థియేటర్లోకి వెళ్ళకూడదు. ఆ కుర్రవాడు బయటకు వచ్చేదాకా ఒక సేవకుడిలా కూర్చొని వేచి ఉండాలి. ఒకరోజు సినిమా చూసి తిరిగి వస్తూ ఉండగా దారిలో వీరి పక్క నుండి ఒక ట్రక్కు వెళ్తూ బాగా దుమ్ము లేపింది. ఆ దుమ్మంతా అమీర్ అందమైన దుస్తులు నిండా పడింది. అతని కళ్ళల్లో కూడా పడింది. కుర్రవాడికి చాలా కోపం వచ్చింది. దుమ్ము నా ముఖం మీద పడుతోంది, మట్టిలోకి గుండా నన్ను ఎందుకు తీసుకెళ్తున్నావు అని కృష్ణపై విరుసుకుపడ్డాడు. సినిమా హాల్కి ఇదొక్కటే దారి, వేరే దారి లేదు అని కృష్ణ చెప్పాడు. అమీర్కి ఓదార్పు కలగలేదు. కృష్ణను తిడుతూ గట్టిగా అరిచాడు. అలా తిడుతూ ఉంటే కృష్ణ తాళలేకపోయాడు. దొంగ ముండా కొడక, నేను బాబాతో ఉండకపోతే ఈ పాటికి నిన్ను ముక్కలు చేసి చెత్త కుండీలో పడేసేవాడిని. అయినా రోడ్డు మీదకి తక్కువ వచ్చి దుమ్ము రేగితే అది నా తప్ప, దాన్ని నేనేమైనా అడ్డుకోగలనా అని కృష్ణ తిట్టాడు. అమీర్ చిన్నగా మండలి బంగ్లాకు వెళ్ళి నేరుగా బాబా దగ్గరికి పరిగెత్తి ఏడవసాగాడు. కృష్ణకు వ్యతిరేకంగా గట్టిగా ఫిర్యాదు చేశాడు. బాబా తక్షణం కృష్ణను పిలిపించి ఆ కుర్రవాడిని అలాంటి చెత్త రోడ్డు గుండా ఎందుకు తీసుకెళ్ళావు అని కృష్ణ అడిగాడు. ఇతడు నన్ను తిడుతూ రోడ్డు మీద అరుస్తున్నాడు. ఈ చిన్న మహారాజా వారి కోసం నేను ఒక రాకబాటను నిర్మించాలా అని కృష్ణ వెంటనే తిరుగు సమాధానం ఇచ్చాడు. మొదటిసారిగా బాబా కృష్ణ చెంప మీద చెల్లు అనిపించారు. చూడండి, ఇలాంటివి మనం పడగలమా బాబాతో? ఆయనే గాని ఆయన శరీరం చాల్చక ముందు సెంట్రల్ ఇలాగ నడవాలని చెప్పి చాలా దుస్సహమైన దుర్భరమైన నియమాలు పెట్టిస్తుంటే అసలు బాబా సెంటర్ కట్టకపోయింది. మనం అతడేమో వీధులు వచ్చేవాడని తెలుస్తున్నావు, నీవు బ్రాహ్మణుడవని. అతడేమో వీధులు వచ్చేవాడని తెలుస్తున్నావు నువ్వు. నేనే తప్పు చేయలేదు బాబా, ఏ పొరపాటు చేయలేదు, అయినా నీవు నన్ను కొట్టావు అంటే బాబా అంటున్నారు, నువ్వు బ్రాహ్మణుడవని అతడేమో వీధులు వచ్చేవాడని తెలుస్తున్నావు. అంతేగాక నీకు అతడంటే అసహ్యం. నీ హృదయంలోంచి ఈ ద్వేషాన్ని తొలగించడానికే నేను కావాలని నేను అతనికి సేవ చేసే పనిలో పెట్టాను. నిజానికి నీలోంచి ఈ ద్వేషాన్ని తొలగించడంలో నీకు సహాయపడిన అమీర్ పట్ల నీవు కృతజ్ఞుడవై ఉండాలి. కానీ నీవు ద్వేషించావు, అసూయపడ్డావు. అతడు నిన్ను ద్వేషించలేదు, నీవంటే అసూయపడలేదు. అమీర్ అన్న పేరు గల ఈ కుర్రవాడు నిజంగా అమీరే. అమీర్ అంటే గొప్ప సంపన్నుడని అర్థం. నీవు నిజంగా నిరుపేదవని దీన్ని బట్టే తెలుస్తుంది. మరి అతను ఎందుకలా దబాయిస్తున్నాడు అని కృష్ణ అడిగాడు. అతడు అలా స్వల్ప విషయాలకే నీ మీద విరుచుపడకపోతే నీలోని ద్వేషం బయటికి ఎలా వస్తుంది? ఈ ద్వేషాన్ని బయటకు తెచ్చేందుకే నీకు ఈ పని నేను కల్పించాను. మనలో ద్వేషాలు బయటికి రావడానికి అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనలో ఐకమత్యం చెడిపోవడానికే సెంటర్లో అనేక రకరకాల శాఖలు కలుగుతూ ఉన్నాయి. అమీర్ తన పని తాను బాగా చేశాడు. ఈ విషయాన్ని నీలోంచి బయటికి రాకపోతే నీవు చస్తావు. నీకు అతను ప్రయోజనాన్ని కలిగించాడు, కానీ నీకు అదేమి తెలియదు.
బాబా కృష్ణని బుజ్జగించి, దీని గురించి ఇంకేం ఆలోచించకు, ఇది నా విశ్వకార్యం కోసమే చేశాను. అతను ముస్లిం, నీవు హిందువు. నేను మీ ఇద్దరి మధ్య చేయాల్సిన పని ఒకటి ఉంది. నిన్ను దులిపేసి నేను ఒక ముఖ్యమైన పని నిర్వహించాను. ఇక దాని గురించి మర్చిపో అని బాబా చెప్పారు. ఇటువంటి అవగాహన మన అందరిలో ఉంటే అసలు దెబ్బలట్లా రావు కదా. అసలు విధంగా చెప్పాలంటే విమర్శనాత్మకమైనటువంటి ఆలోచనలు రావు కదా. మనిషి దిప్పు పుస్తకాలు అట్లా రావు కదా. ఈ చరిత్ర మనకి ఎన్ని తెలుస్తుంది చూడండి. ఇది ఇక దాన్ని మర్చిపోవాలి బాబా చెప్పారు. లాహోర్లో ఉండగా బాబా ఒకసారి కృష్ణని పిలిచి రాత్రి కాపలా పనిలో బంగ్లా చుట్టూ పహరా తిరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. ఎప్పుడు చేతిలో కర్ర టార్చ్ లైట్ ఉంచుకోమని కూడా చెప్పారు. బాబా ఒక విషయాన్ని పదే పదే నొక్కి చెప్పడం చూసి కృష్ణ కలవరపడ్డాడు. రాత్రి సమయంలో కృష్ణ బాబాకి తారసపడ్డాడు. బాబా మళ్ళీ అదే విషయాన్ని విసుగుబుట్టేలా చెప్పారు. అందువల్ల కృష్ణ ఆ రాత్రి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఏమీ జరగలేదు. ఏ కారణం లేకుండా ఊరికే తనని భయపెట్టడానికే బాబా ఇలా అనవసర విషయాన్ని పదే పదే విసుగు పుట్టేలా చెబుతున్నాడని కృష్ణ ఆలోచించడం మొదలుపెట్టాడు. మర్నాడు రాత్రి కూడా కృష్ణ బాబా వద్ద ఉన్నప్పుడు బాబా మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కొద్దిగా చిరాకుపడే కృష్ణ, ఈ విషయాన్ని నాకు అంతకు ముందు చెప్పారు కదా బాబా, మళ్ళీ అదే విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ఏం ప్రయోజనం అని అన్నాడు. దానికి కారణం ఉంది, లేకపోతే నేనెందుకు గృహ ప్రలాపం చేస్తాను? ఇప్పుడు నేను చెప్పింది 3 సార్లు చెప్పు అని బాబా తిట్టాడు. అలాగే కృష్ణ 3 సార్లు ఇలా వెల్లించాడు. రాత్రి వేళల్లో అప్రమత్తుడిగా ఉంటాను. పహారా తిరిగేటప్పుడు చేతిలో ఎప్పుడు కర్రను టార్చ్ లైట్ను ఉంచుకుంటాను. నేను రాత్రి వేళలో అప్రమత్తుడిగా మళ్ళీ రిపీట్ చేశాడు. నేను రాత్రి వేళలో అప్రమత్తుడిగా మళ్ళీ మొత్తం అంతా రిపీట్ చేశాడు. ఇంత జరిగినా కృష్ణ బాబా హెచ్చరికను తీవ్రంగా తీసుకోలేదు. ఇప్పుడు మనమంతా కూడా బాబా ప్రవచనాల్లో చెప్పినవి, ఇందులో జరిగిన విషయాల్లో చెప్పినవి మనం కూడా గుర్తుంచుకోలేదు. ఒక విధంగా తీవ్రంగా తీసుకోవడం లేదు. ఈ అన్రెస్ట్ రావడానికి కారణం ఏమిటంటే అదే. ఒక రాత్రి బయట పహరా తిరుగుతుండగా తోటలోని అరటి చెట్ల దగ్గర ఒక పెద్ద నల్ల త్రాసు కనబడింది. కృష్ణ ఇసుకను గుప్పిట్లోకి తీసుకొని దాని వైపు జిమ్మాడు. ఆ పాము ఇటు తిరిగి తన వైపుకు వస్తున్న ఆలోచనతో అలా చేశాడు. ఆ తరువాత కృష్ణ దాన్ని కొట్టి వెన్ను బాగా ఉరిగేటట్టు చేసి చివరికి తన వదన కర్రతో కొట్టి చంపేశాడు. ఈ శబ్దానికి బాబా తన గదిలోంచి బయటకు వచ్చారు. ఏం జరిగింది అని అడిగారు. ఒక పెద్ద నల్ల త్రాసు అని కృష్ణ చెప్పాడు. బాబా మరేమనలే. బాబా ఎందుకంతగా మాటికి తను హెచ్చరించారు అప్పుడు అర్థమైంది కృష్ణకి. 1929 నుండి మెహర్జీ కార్కారియా ఇరాన్లో తన వ్యాపారాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. బాబాను దర్శించుకునే అవకాశం ఇంతవరకు అతనికి దొరకలేదు. ఒకసారి 1934లో బాబాను చూసేందుకు ఇండియా వచ్చాడు. కానీ ఆ సమయంలో బాబా పాశ్చాత్య దేశాల్లో ఉన్నారు. మరోసారి మెహర్జీ 1943లో బొంబాయి వచ్చారు. అతనికి ఇష్టం లేకపోయినా స్నేహితుడు ఒకడు అతన్ని జ్యోతిష్యుల వద్దకు తీసుకెళ్లాడు. మెహర్జీ హస్తరేఖను పరిశీలించి అతడు మీ వ్యాపార విషయంలో జాగ్రత్త పడకపోతే మీ సంపదల్లో 60% నష్టపోతావు అని మెహర్జీతో చెప్పాడు. దాంతో పర్షియాలో ఉన్న తన మేనేజర్కి కేబుల్ పంపి మొత్తం వ్యాపారం ఆపేసి లావాదేవీలన్నీ తెగదంపులు చేసేయమని ఆదేశాలు ఇచ్చాడు. అక్కడి నుంచి బాబాను చూసేందుకు లాహోర్ బయలుదేరాడు. ప్రియమిత్రులారా, బాబా యొక్క ఆయన ఒక విధంగా చెప్పాలంటే నియమాలు, ఆయన ఆదేశాలు, ఆయన సూచనలు, ఆయన చెవి ఆనాడు మండలి వాళ్ళని ఎంత కలవరం చేసినా
ఎంత కోపం వచ్చినా, ఎంత నిగ్రహం పోగొట్టుకున్నా ఆయన పాదాల దగ్గర అలాగే ఉండి వాళ్ళ జీవితాన్ని సన్నిధి మండలి అన్నందుకు తార్కాణంగా వాళ్ళు నిలబెట్టుకున్నారు. కానీ ఇప్పుడు మనం బాబా ప్రేమికులువా కాదా అనే ప్రశ్నగాని వస్తే ఈ పనిముట్టు ప్రేమికుడు కాదు. ఇంచేత ఆయన్ని ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమిస్తున్నానో లేదో ఈ పనిముట్టుకు తెలియదు. కాబట్టి అలా ప్రేమికుడు అనేస్తాను నేను. లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్ అన్నాడు ఆయన. అది 100 సార్లు చదివినా ఆయన్ని ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తున్నామా అంటే ఆన్సర్ ఎస్ అని రావాలి. నాకు రావడం లేదు. ప్రతిరోజు బాబా నిన్ను ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమించలేకపోతున్నాను అని అంటుంటే సమాధానం రావట్లేదు. కానీ ఒక గీతం రాయాలనుకుంటే 1 గంట వాళ్ళకి సమాధానం వస్తుంది. అయితే అప్పుడు నేను ఎలా ప్రేమికుని అనుకుంటాను? ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనకి ఎలా బాబా అనుకుంటే సమాధానం వస్తుంది. కానీ నేను నిన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తున్నానంటే సమాధానానికి నో ఆన్సర్. అలా రానప్పుడు నన్ను నేను బాహాటంగా నేను బాబా ప్రేమికుణ్ణి అని ఎలా చెప్పుకుంటాను? చదువుకున్నవాడిగా, బుద్ధున్నవాడిగా. అంచేత నేను చాలా మందితో నేను ప్రేమికుడిని కానండి. బాబాను ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడైనా ఎవరి దగ్గరైనా నేను ప్రేమికుడిని అన్నానేమో, ప్రయత్నించుకోండి చెప్తారేమో, నేను అలాగ చెప్పానంటే ఎక్కడైనా చెప్పలేదు. కారణం ఏంటి? నా పరిస్థితి ఇది. పరిస్థితిని బట్టి మనిషి బిహేవ్ చేయాల. ఇక బాబా చరిత్ర, బాబా ప్రవచనాలు ఈ ప్రపంచానికి మార్గదర్శకాలు. ఈ చరిత్రలో ఉన్నటువంటి అంశాలు, ఆ ప్రవచనాల్లో అంశాలు ఈ భూమి ఉన్నంతకాలం కూడా శాశ్వతంగా ఉంటాయి. పాటించిన వాళ్ళకి అవి ప్రేమ మార్గానికి దారి చూపిస్తాయి. పాటించిన వాళ్ళకి భౌతిక ప్రపంచంలో భౌతిక విషయాల పట్ల ఆసక్తిని పెంచేస్తాయి. భౌతిక విషయాల పట్ల ఆసక్తి పెరగడం కారణం ఏమిటంటే మనం ఆయన కోసం ఎక్కువ ఆసక్తిని లేదా కుతూహలాన్ని లేదా ప్రేమని చూపించట్లేదు. అందుచేతనే మన మధ్య అన్రెస్ట్ వస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఈ పరిస్థితికి లోనైపోతున్నారు. మన వేష భాషలో బాగుండొచ్చు, మన వాచకం బాగుండొచ్చు, కానీ మన నడక బాగులేకపోతే మనకే అసహ్యం వేస్తుంది. కాబట్టి ప్రియ మిత్రులారా, ఈ అవకాశం సామాన్యమైనది కాదు. మీరు చాలా అదృష్టవంతులనే చెప్తారు. ఎందుకంటే ఇంత ఓర్పుతో, సహనంతో, ప్రేమతో మీరు ఈ 60 నిమిషాలు ఈ పనిముట్టుకి మీ సేవ చేసే భాగ్యాన్ని ఇస్తున్నారు. ఇది ఆయన నాకు మీ ద్వారా ఇచ్చినటువంటి సేవా భాగ్యం. అందుకు ఆయనకి నేను నా ఆఖరి తన ఊపిరి విడిచిపెట్టే వరకు కూడా ఆయనకి నేను దాసుడిని బ్రతకవలసి ఉంది. నేను అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్